తాజా అంశాన్ని చూస్తున్నాం. మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. 7 గంటలుగా సుదీర్ఘంగా విచారించిన సిట్ అధికారులు మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చి అరెస్టు చేసింది. ఆయన్ను రేపు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, మిథున్ రెడ్డి అరెస్టుకు సంబంధించిన వివరాలేంటి? వెంకటేష్, ఏదైతే మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఉదయం ఈ కేసుకు సంబంధించి దాదాపు మధ్యాహ్నం 1 గంట సమయం నుంచి కూడా సిట్ అధికారులు ఆయన దాదాపు 7 గంటలకు పైగా విచారణ చేస్తూ వస్తున్నారు. ఏదైతే లిక్కర్ పాలసీ రూపకల్పన, అలాగే డొల్ల కంపెనీలకు ముడుపులు సరఫరా, ఈ అంశాలకు సంబంధించి సిట్ అధికారులు మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తూ వచ్చారు. ఎవరెవరితో ఈ ప్రైవేట్ సమావేశం నిర్వహించారు తదితర అంశాలు కూడా ఆరా తీసినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా డొల్ల కంపెనీల నుంచి సొమ్మును అంతిమ లబ్ధిదారులకి చేరవేసే విషయంలో మిథున్ రెడ్డి పాత్ర తదితర అంశాల మీద సుదీర్ఘంగా ఈ ప్రశ్నలు కొనసాగినట్లుగా తెలుస్తుంది. అలాగే మద్యం కుంభకోణం కేసులో ఈ కేసుకు సంబంధించి మిథున్ రెడ్డి A4 గా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఆయనకు ముందస్తు బెయిల్ పిటిషన్ అప్లై చేసుకుందాన్ని హైకోర్టు కొట్టివేసింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా ఆయన పిటిషన్ తోసిపుచ్చడంతో ఇక మిథున్ రెడ్డి అరెస్ట్ అనేది అనివార్యమని చెప్పి అందరికీ తెలిసింది. అయితే ఈ మధ్యాహ్నం విచారణకు వచ్చిన ఆయన దాదాపు 7 గంటలకు పైగా సిట్ అధికారులు విచారణ చేస్తూ వచ్చారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే కొద్దిసేపటి క్రితమే ఆయనకి అరెస్ట్ చేసినట్లుగా మనకు సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాల్సి ఉన్నందున తర్వాత ప్రక్రియ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించడం, ఆ తర్వాత న్యాయస్థానంలో హాజరుపరచడం వంటి ప్రక్రియను పోలీసులు సిట్ అధికారులు వేగవంతం చేయనున్నారు. ఏసీబీ కోర్టులో దీనికి సంబంధించి మెమో కూడా వేశారు. అయితే దీనికి సంబంధించి ఛార్జ్ షీట్ కూడా ఈ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది. ఏదైతే ఇది ప్రాథమిక ఛార్జ్ షీట్ దాదాపు ఏప్రిల్ 300 పేజీలతో ఈ మేర అధికారులు కోర్టుకు సమర్పించారు. ఇందులో దాదాపు 62 కోట్లు కూడా సీజ్ చేసినట్లు పేర్కొనడం జరిగింది. మొత్తం 268 మంది సాక్షులను విచారించడంతో పాటు 11 మంది మామూలను కూడా నమోదు చేసినట్లుగా ఈ ఛార్జ్ షీట్ వెల్లడించారు. మొత్తంగా కీలక పరిణామం అని చెప్పాలి మద్యం కుంభకోణం కేసులో. అంటే దాదాపు 3,200 కోట్ల రూపాయలకు పైగా దీనికి సంబంధించి అవినీతి జరిగినట్లు కూడా ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి గత కొద్ది రోజుల నుంచి కూడా మిథున్ రెడ్డి అరెస్ట్ కు సంబంధించి కూడా కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ వచ్చి ప్రధాన ఎంపీగా ఉన్న ఈయనకి సంబంధించి కొద్దిసేపటి క్రితం పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా కూడా సమాచారం ఉంటుంది. ఈ తర్వాత ప్రక్రియ ఈ అంతిమ లబ్ధిదారులు ఎవరు, అలాగే దీనికి సంబంధించిన బిగ్ బాస్ ఎవరు అనే కోణంలో కూడా సిట్ విచారణ జరిగే అవకాశం ఉంది. వెంకటేష్, ధన్యవాదాలు కృష్ణ. ఇదే అంశానికి సంబంధించి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, మిథున్ రెడ్డి అరెస్టుకు సంబంధించి తాజా వివరాలేంటి? వెంకటేష్, కొద్దిసేపటి కిందటే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు వాళ్ళ బంధువులకు సమాచారం ఇచ్చినట్లు చెప్తూ ఉన్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి గత కొంతకాలంగా సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో పిటిషన్లు వేశాడు. ముందస్తు బెయిల్కి సంబంధించి విచారణ నిమిత్తం ఆయనకు మొన్నటి వరకు కొంత కోర్టు నుంచి రక్షణ ఉన్న నేపథ్యంలో ఈ తొందరపాటు చర్యలు కూడా ఇప్పటి వరకు తీసుకోలేదు. కోర్టు నుంచి రక్షణ పోయిన వెంటనే LOC జారీ చేయడంతో పాటు అరెస్ట్ వారెంట్ ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టులో మెమో కూడా దాఖలు చేశారు. మరోవైపు ఈ రోజు ఆయన విచారణకు హాజరయ్యారు. ఈ సుప్రీంకోర్టు ఆదేశాలతోటి ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని కోర్టు చెప్పడంతో ఆయన విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఈ కోర్టు ఇక్కడకు విజయవాడ సిట్ కార్యాలయానికి వచ్చారు. ఈ సిట్ కార్యాలయంలో మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు విచారణ జరుపుతూనే ఉన్నారు. కొద్దిసేపటి కిందటే ఆయన్ని అరెస్టు చేసినట్టు బంధువులకి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇందులో ఆయన చాలా కీలకంగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. వాళ్ళ కంపెనీకి సంబంధించి 5 కోట్ల రూపాయలు వేరే డెకార్ట్ కంపెనీ నుంచి మిథున్ రెడ్డి కంపెనీకి 5 కోట్ల రూపాయలు వచ్చాయని, అది మద్యం ముడుపులకు సంబంధించిన నగగా సిట్టు గుర్తించింది. కాకపోతే సిట్టు
ఆ, ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, వెంటనే కనుక్కుంటుంది అని వాళ్ళు భావించినటువంటి మిథున్ రెడ్డి కంపెనీకి సంబంధించిన ఆ, మ- ప్రతినిధులు వెంటనే దాన్ని తిరిగి అదే కంపెనీకి జమ చేయటం, ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అయితే ఆ, ఇక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా చాలా మంది కొందరు డిస్టిలరీ కంపెనీ యజమానులు కానీ మరోవైపు ఇప్పటి వరకు ఉన్నటువంటి సాక్షులు ఎక్యూజుల్ని విచారించినప్పుడు ఆ విచారణలో తేలిన అంశాలు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మిథున్ రెడ్డి ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ నెట్వర్క్ కు సంబంధించి కూడా ఆయన చాలా వరకు పర్యవేక్షించారు అనే విషయాల్ని తెలిపారు. నెట్వర్క్ ఏర్పాటు చేయటం, అదేవిధంగా అసలు పాలసీ ఎలాగా ప్రారంభించాలి, అందులో ఏ విధంగా పాలసీని నడిపించాలి, తర్వాత కమిషన్లకు సంబంధించి ఏ విధంగా రావాలి అనే వాటితో పాటుగా కొన్ని డిస్టిలరీలను మద్యం కంపెనీలను అతను ఆధీనంలో ఉంచుకొని వాటి ద్వారా ఆర్డర్లు కూడా ఎక్కువ పొందిన పరిస్థితి ఉంది. ఈ అరెస్ట్ కి సంబంధించి ఈ రోజు అరెస్ట్ చేసినప్పటికీ 24 గంటల్లో కోర్టు ముందు ప్రవేశపెడతారు. ఇంకా సమయం ఉన్నందున రేపు ఉదయం కోర్టు ఆదివారం కావడంతో కోర్టు జడ్జి నుంచి సలహా తీసుకొని జడ్జి కోర్టుకు వస్తే కోర్టులో కానీ, లేదంటే జడ్జి ఇంటికి దగ్గర తీసుకొని కానీ న్యాయమూర్తి ముందు హాజరుపరిచే అవకాశాలు అయితే మనకి కనబడుతున్నాయి. వెంకటేష్, ధన్యవాదాలు జయప్రకాష్. తాజా అంశాన్ని చూస్తున్నాం. మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇవాళ విచారణకు హాజరైన మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. సుమారు 7 గంటల పాటు మిథున్ రెడ్డిని విచారించిన సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అరెస్టు చేసినట్లు తమ బంధువులకు సమాచారం ఇచ్చారు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ కేసులో A4 మాస్టర్ మైండ్గా వ్యవహరించిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇవాల్టి విచారణకు ఆయన హాజరు కాగా సిట్ అధికారులు సుమారు 7 గంటల పాటు సుదీర్ఘంగా ఆయన్ను ప్రశ్నించారు. కాసేపటి క్రితమే ఆయనకు నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారు. మిథున్ రెడ్డి అరెస్టు సమాచారాన్ని ఆయన కుటుంబ సభ్యులకు సిట్ అధికారులు చేరవేశారు. వైసీపీ పాలనలో 3,500 కోట్ల కుంభకోణం జరిగింది. ఈ స్కామ్లో A4గా ఉన్న మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్ అని సిట్ భావిస్తోంది. లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి పాత్రపై ప్రధాన అభియోగాలున్నాయి. మద్యం పాలసీ నిర్ణయించే సమావేశాల్లో మిథున్ రెడ్డి పాల్గొన్నట్లు సిట్ గుర్తించింది. వేరే కంపెనీ నుంచి మిథున్ రెడ్డికి సంబంధించిన కంపెనీకి 5 కోట్లు తరలించినట్లు అధికారులు తేల్చారు. మద్యం ముడుపుల్లో అంతిమ లబ్ధిదారు బిగ్ బాస్ ఎవరనే విషయం కూడా మిథున్ రెడ్డికి తెలుసని సిట్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో మద్యం ఆర్డర్లు సరఫరా వ్యవస్థ గతంలో ఆన్లైన్ పద్ధతి ద్వారా పారదర్శకంగా ఉండేదని, వైసీపీ హయాంలో దాన్ని మాన్యువల్ విధానంలోకి తీసుకురావడంలో ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. తద్వారా లావాదేవీలను తన నియంత్రణలోకి తీసుకుని ముడుపులందిన కంపెనీలకే మద్యం సరఫరా అనుమతులు ఇచ్చారు. లిక్కర్ స్కామ్తో ఖజానాకు 3,500 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఆ సొమ్మును మళ్లించడంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది. ఈ కుంభకోణానికి వ్యూహరచన దగ్గర నుంచి అమలు చేయడం వరకు మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్గా వ్యవహరించారని సాక్షులు వాంగ్మూలం ఇవ్వడంతో పాటు
అందుకు ఆధారాలు లభించాయని సిట్ వెల్లడించింది. ముడుపుల రూపేణా డికార్ట్ లాజిస్టిక్స్ A16 నుంచి ఆయన కుటుంబానికి చెందిన PLR ప్రాజెక్ట్స్ సంస్థ ఖాతాలోకి 5 కోట్లు చేరాయని, ఎంపీ పదవిని దుర్వినియోగం చేస్తూ బెదిరింపులకు పాల్పడి మద్యం ఉత్పత్తి సంస్థలను బలవంతంగా స్వాధీనం చేసుకున్నట్లు సిట్ గుర్తించింది. మద్యం కుంభకోణంలో స్పష్టమైన ఆధారాలున్నా తప్పించుకునేందుకు మిథున్ రెడ్డి చెయ్యని ప్రయత్నాలు లేవు. పదే పదే న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ కేసు నుంచి బయటపడాలని చూశారు. కానీ కోర్టుల్లోనూ మిథున్ రెడ్డికి భంగపాటు తప్పలేదు. దర్యాప్తులో సేకరించిన ఆధారాలను బట్టి చూస్తే మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా స్పష్టమవుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎక్సైజ్ పాలసీ అమల్లో చోటు చేసుకున్న కుట్ర కోణాన్ని వెలికి తీసేందుకు మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. మద్యం కుంభకోణం విషయంలో ప్రాసిక్యూషన్ చేస్తున్న ఆరోపణలను విస్మరించడానికి వీల్లేదని, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ముందస్తు బెయిల్ మంజూరు చేయలేమని స్పష్టం చేసింది. ముందస్తు బెయిల్ పొందేందుకు మిథున్ రెడ్డి అనర్హులంది. తీవ్ర ఆరోపణలున్న ఇలాంటి కేసులో దర్యాప్తు అధికారికి స్వేచ్ఛ ఇవ్వాలని, ఈ దశలో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తునకు అవరోధం కలుగుతుందని తెలిపింది. ఆరోపణల విషయంలో సమగ్ర విచారణ జరిపేందుకు మిథున్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ను కొట్టేస్తూ తీర్పిచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన మిథున్ రెడ్డికి ఎదురుదెబ్బ తప్పలేదు. మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఏ ప్రాతిపదికన ముందస్తు బెయిల్ ఇవ్వాలని న్యాయమూర్తి ప్రశ్నించారు. లొంగిపోయేందుకు కనీసం వారం సమయం ఇవ్వాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లోనూ చుక్కెదురవడంతో మిథున్ రెడ్డి అరెస్టు నుంచి తప్పించుకోలేకపోయారు.